నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు 101వ జయంతిని మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రాహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్టీఆర్ని అవమానపరిచిందని, ఆ సమయంలోనూ ఎంతో మంది ప్రజలు బాధపడ్డారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహోన్నత నేత ఎన్టీఆర్ అని తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు అని పేర్కొన్నారు. దేశ రాజకీయ రంగాన్ని, తెలుగు సినిమా రంగాన్ని మలుపు తిప్పి నూతన చరిత్రకు నాంది పలికిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ కు సొంతమని తెలిపారు. పెద్దలు, మాన్యులు, గౌరవనీయులు, ఈ రాష్ట్రానికి దిశాదేశాలు నిర్దేశించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గుర్తుండిపోయేటట్టుగా తెలుగు జాతికి ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చి తెలుగు జాతిని ఐక్యపరిచి ఆనాడు 83లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు. ఆయన 101వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. తప్పకుండా ఆ మహనీయుడికి గత ప్రభుత్వ హయాంలో అవమానం జరిగింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉన్న పేరుని తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఏ కార్యక్రమం పెట్టినా ఎవరు ఆక్షేపించలా, పెట్టొద్దని చెప్పలా. కానీ ఒక పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వారి పేరు మీద ఏర్పాటైనటువంటి యూనివర్సిటీని ఉద్దేశపూర్వకంగా తొలగించి మళ్ళా ఆ పేరు మార్చి పెట్టడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, ప్రజల మొత్తం కూడా బాధపడిన క్షణం అది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ మహానుభావుడి పేరు మీద ఈ జిల్లానే కాదు మళ్ళా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏర్పడాలని ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త నాయకత్వాలు ఏర్పడ్డాయి. బడుగు బలహీన వర్గాలకి తొలిసారిగా రాజ్యాధికారం అంటే చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తప్పకుండా వారి నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ వారికి ఘనమైన నివాళులు అర్పించడం అంటే మనం పేద ప్రజలకు అండగా ఉంటాం. వారి ఏ ఆశయంతో అయితే ఈ పార్టీని స్థాపించారో తెలుగు వారి ఐక్యత, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పేదల సంక్షేమం, తప్పకుండా వీటన్నిటిని సమన్వయపరచుకుంటా ముందుకు సాగుతామని ఈ 101వ జయంతి సందర్భంగా ఆ నందమూరి తారక రామారావు గారికి మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.